నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను సోనియారావు. మార్నింగ్ ఎడిషన్లో ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఒంగోలులో అర్ధరాత్రి హై టెన్షన్, టీడీపీ వైసీపీ పరస్పర దాడులు. వాలంటీర్లు చంద్రబాబు మెచ్చుకోవడం విడ్డూరం, వైసీపీ పాలనకు ఇంతకంటే సర్టిఫికెట్ లేదన్న జగన్. ఇరవై ఒకటిన భువనగిరిలో కాంగ్రెస్ బహిరంగ సభ, పార్లమెంట్ ఎన్నికలపై రేవంత్ దిశానిర్దేశం. తెలంగాణలో తగ్గుముఖం పట్టిన ఉష్ణోగ్రతలు, నేడు రేపు పలుచోట్ల తేలికపాటి వానలు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రాలపై వివక్ష, అందరినీ కలుపుకొని అభివృద్ధి సాధించామన్న మోదీ. రాజస్థాన్ జైత్రయాత్రకు బ్రేక్, ఉత్కంఠ మ్యాచ్లో గుజరాత్ గెలుపు. ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న వైసీపీ అధ్యక్షుడు సీఎం జగన్ ఇవాళ బస్సు యాత్రకు విరామం ఇచ్చారు. మేమంతా సిద్ధం పేరుతో చేపట్టిన బస్సు యాత్ర ప్రస్తుతం పల్నాడు జిల్లాలో కొనసాగుతుంది. నిన్న రాత్రి సత్తెనపల్లి నియోజకవర్గం ధూళిపల్లలోనే జగన్ బస్ చేశారు. ఇవాళ రంజాన్ సందర్భంగా యాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఇవాళ ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో జగన్ భేటీ కానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న వైసీపీ అధ్యక్షుడు సీఎం జగన్ ఇవాళ బస్సు యాత్రకు విరామం ఇచ్చారు. మేమంతా సిద్ధం పేరుతో చేపట్టిన బస్సు యాత్ర ప్రస్తుతం పల్నాడు జిల్లాలో కొనసాగుతుంది. నిన్న రాత్రి సత్తెనపల్లి నియోజకవర్గం ధూళిపల్లలోనే జగన్ బస్ చేశారు. ఇవాళ రంజాన్ సందర్భంగా యాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఇవాళ ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో జగన్ భేటీ కానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వీరస్వామి ఫోన్లలో అందిస్తారు. వీరస్వామి, చెప్పండి, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు జగన్, దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోని, రాష్ట్రంలో బస్సు యాత్ర మాత్రం సంచలనం రేగుతుందని చెప్పుకోవాలి. సీఎం జగన్మోహన్ రెడ్డి చేసి ఇప్పటికి పల్నాడు జిల్లాలో మాత్రం గత కొంతకాలంగా ప్రచారం కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా కొంతమంది నేతలు కూడా అతని పార్టీలో కూడా చేరడం జరిగింది. ఈ రోజు మాత్రం రంజాన్ సందర్భంగా మాత్రం బస్సు యాత్రకు మాత్రం బ్రేక్ ఇచ్చిన పరిస్థితి నెలకొంది. దీని మీద చూసుకున్నట్టే మాత్రం తప్పనిసరిగా గుంటూరు ఉమ్మడి జిల్లాలో కూడా 17 నియోజకవర్గాలు ఉంటాయి. 17 నియోజకవర్గాల్లో కూడా ఇక్కడ మాత్రం వైసీపీ విజయకేతనం ఎగరవేసే విధంగా మాత్రం వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తారని చెప్పాలి. ఆచితూచి అభ్యర్థులను కూడా కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో కొత్త వారిని కూడా నియమించిన దాఖలాలు కూడా ఉన్నాయి. గుంటూరు జిల్లాలో కేవలం 4 మహిళల అభ్యర్థులను రంగంలో దిగి విజయకేతనం ఎగరవేసే దిశగా మాత్రం ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ రోజు బస్సు యాత్రకు బ్రేక్ వేయడం జరిగింది. రంజాన్ సందర్భంగా ఈ రోజు మాత్రం ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది. దీని కూడా చూస్తున్నది మాత్రం గుంటూరు కూడా కీలక నేతలుగా ఉన్న వారందరినీ కూడా పిలిచి ఒక సమావేశం చేసి సమావేశంలో మంతనాలు చేసే అవకాశం ఉంది. ఏ విధంగా అడుగులు ముందుకు వేయాలి, ఏ విధంగా లోటుపాట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి ఎవరిని అభ్యర్థుల్ని బరిలో దింపాలి అని చెప్పేసి ఇతర బీసీ సామాజిక వర్గాల నేతలతో కూడా కొంతమంది నేతలతో కూడా ముఖాముఖి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా చూసుకున్నట్టే మాత్రం టీడీపీ ఒకవైపు నుంచి చూసుకున్నట్టే
మాత్రం బస్సు యాత్రకు ప్లాన్ చేస్తే రోడ్ షోలకు ప్లాన్ చేస్తుంటే మాత్రం బస్సు యాత్ర మాత్రం ఒక సంచలనం రేగుతుందని చెప్పుకోవాలి. ఈ రోజు మాత్రం కీలక నేతలతో పాటు ఒక్కొక్కరితో కూడా భేటీ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో వాటి గురించి కూడా ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కూడా వర్షాల్లో కూడా జంగా కృష్ణమూర్తి అక్కడికి పార్టీలో చేరారు. శ్రీ కృష్ణదేవరాయలు కూడా పార్టీలోకి చేరిన పరిస్థితులు ఉంది. టీడీపీలో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జున కూడా వెళ్ళిన పరిస్థితులు ఉంది. గురజాల నియోజకవర్గం కానీ నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని ఇప్పటికే చర్చించారు. ఈ రోజు మాత్రం గుంటూరు జిల్లాలో కూడా ప్రముఖ నేతలతో కూడా చర్చించి ఎక్కడైతే మైనస్లు ఉన్నాయో, ఎక్కడైతే మాత్రం ఏదైతే ఉందో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో విజయకేతనం ఎగరవేస్తుంది. గత కొన్నేళ్లుగా టీడీపీ దీన్ని చెప్పేట తీసుకురాజంగా ఏ విధంగా అడుగులు ముందుకు వేస్తారు, ఏ విధంగా ప్రణాళిక రూపొందించాలని చెప్పేసి అడుగులు ముందుకు వేస్తున్న పరిస్థితిలో ఈ రోజు మాత్రం అగ్రనేతలతో కూడా కొంతమందిని కూడా పిలిపించి వారితో కూడా ముఖాముఖి అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సోని, రైట్, థ్యాంక్ యూ వీరస్వామి. ఏపీలో ఎన్నికల సందడి కనిపిస్తోంది. పోలింగ్కు టైం దగ్గర పడుతుండటంతో అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీలో ఎన్డీఏ కూటమి దూకుడు పెంచింది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో ఇద్దరు అగ్రనేతలు ప్రచారం నిర్వహించనున్నారు. అంబాజీపేటతో పాటు అమలాపురంలో జరిగే సభల్లో పాల్గొంటారు. అలాగే నిర్దవోలులో పార్టీ నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు. నిన్న పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో చంద్రబాబు, పవన్ కలిసి ఉమ్మడిగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తణుకులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఇద్దరు అగ్రనేతలు పాల్గొన్నారు. ఈ సభలో సీఎం జగన్పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. దోపిడీ, దుర్మార్గ ప్రభుత్వాన్ని బూడిద చేసే రోజులు మే 13న వస్తుందని చంద్రబాబు చెప్పారు. మరోవైపు వాలంటీర్లపై కూడా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందని, వారి జీతం 5,000 నుంచి 10,000కు పెంచుతామని స్పష్టం చేశారు. వాలంటీర్లను చెడగొట్టాలని జగన్ చూస్తున్నారని, అధికారంలోకి రాగానే ఉపాధి కల్పనపై శ్రద్ధ పెడతామని హామీ ఇచ్చారు. వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది. మీరు తప్పుడు పనులు చేయొద్దండి. మీకు ఇచ్చే జీతం 5,000 నుంచి 10,000కు పెంచే బాధ్యత మాది. ఈ దెబ్బతో వైసీపీకి ఏం చేయాలనో దిక్కు తెలియడం లేదు. అవునా కాదా తమ్ముళ్ళు? చూడండి, ఒక మంత్రి ధర్మాన మాట్లాడుతున్నాడు. అసలు వాలంటీర్ వ్యవస్థే లేదంట రాష్ట్రంలో. వాలంటీర్లు మొత్తం రాజీనామా చేశారంట. చేసింది 2%. మళ్ళీ వాలంటీర్లకు విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు చెప్పిన మీరు రాజీనామా చేయొద్దండి, మీకు అండగా మేము ఉంటామని వాలంటీర్లందరికీ హామీ ఇస్తున్నా. మరోవైపు ప్రజలు బాగు కోసమే తాను తగ్గానని అన్నారు పవన్ కళ్యాణ్. ఓట్లు చీలకూడదన్న ప్రధాన లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తనకు బాగా తెలుసని చెప్పారు. అందుకే ప్రజలు, యువత బాగు కోసం జనసేన అభ్యర్థులు త్యాగాలు చేశారన్నారు. రాష్ట్ర భవిష్యత్ బాగుండాలనే చంద్రబాబుతో, ప్రధాని మోదీతో సుదీర్ఘంగా చర్చించి ఈ కూటమిని తీసుకువచ్చామని పవన్ తెలిపారు. పెడితే నేను వెళ్ళి చూస్తే ఆయన ఏం బెసగల బెదర్లా బలంగా నిలబడి ఉన్నాడు. ఆయన దేనికి బెదిరే వ్యక్తి కాదు ఆయన. కానీ నాకు అనిపించింది, ఏదైతే మాట ఇచ్చానో 2021లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పి నేను పదే చెప్పాను. అదే మాట మీద కేంద్ర నాయకత్వానికి తెలియజేశాను. నేను తగ్గాను. నన్ను కావాలంటే విమర్శించారు. ఎందుకు నిలబడ్డానంటే ఆంధ్రప్రదేశ్ యువత, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పాడవకుండా ఉండాలంటే నేను ఒక పిసరు తగ్గితే నేనేం తగ్గిపోను. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలియాలి. దేనికి తగ్గాను నేను? ఇక్కడ అభ్యర్థిని అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఎందుకు తగ్గాల్సి వచ్చింది అంటే,
మా వాళ్ళు ఒకళ్ళు తగ్గుతారు, కానీ మీరు గెలుస్తారు, మీకు ఉపాధి అవకాశాలు వస్తాయి. అది దృష్టిలో పెట్టుకొని నేను తగ్గాను తప్ప పార్టీని తగ్గించాలని కానీ కూడా కాదు. నేను ఈ పొత్తుకి చాలా ముందుండి అందరం కలవాలని చెప్పి నేను ముందుకు తీసుకెళ్ళాను. జగన్ అకారణంగా ఆయన్ని జైల్లో పెడితే నేను వెళ్ళి చూస్తే ఆయన ఏం బెసగల బెదర్లా బలంగా నిలబడి ఉన్నాడు. ఆయన దేనికి బెదిరే వ్యక్తి కాదు ఆయన. కానీ నాకు అనిపించింది, ఇక మొన్నటి వరకు విడివిడిగా ప్రచారం చేసిన ఇద్దరు అగ్రనేతలు ఇప్పుడు ఉమ్మడిగా ప్రచార పర్వంలోకి దిగడంతో రాష్ట్రంలో పొలిటికల్ హిట్ వేడెక్కింది. అంతేకాకుండా చంద్రబాబు పవన్ ఉమ్మడి ప్రచారంతో రెండు పార్టీల శ్రేణుల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. అమ్మాజీపేటతో పాటు అమలాపురంలో జరిగే సభలపై మరింత సమాచారం మా ప్రతినిధి చక్రధర్ అందిస్తారు. ఇక మొన్నటి వరకు విడివిడిగా ప్రచారం చేసిన ఇద్దరు అగ్రనేతలు ఇప్పుడు ఉమ్మడిగా ప్రచార పర్వంలోకి దిగడంతో రాష్ట్రంలో పొలిటికల్ హిట్ వేడెక్కింది. అంతేకాకుండా చంద్రబాబు పవన్ ఉమ్మడి ప్రచారంతో రెండు పార్టీల శ్రేణుల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. అంబాజీపేటతో పాటు అమలాపురంలో జరిగే సభలపై మరింత సమాచారం మా ప్రతినిధి చక్రధర్ అందిస్తారు. సోనీ, గుడ్ మార్నింగ్ అమ్మా. ఇవాళ మధ్యాహ్నం నుంచి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చంద్రబాబు నాయుడు అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇద్దరి పర్యటన ఉంది. ఎన్నికలు అనౌన్స్ చేసిన తర్వాత ఇద్దరు ఒకేసారి జిల్లాకు రావడం ఇదేను. అంతకు ముందు చంద్రబాబు నాయుడు ఒక్కరు వచ్చారు, 2 నియోజకవర్గాల్లో పర్యటించి వెళ్లారు. కానీ వాళ్ళిద్దరూ కలిసి వచ్చింది మాత్రం ఇవాళే అవుతుంది కావడంతో ఈ 2 సభలకి కూడా చాలా ప్రాధాన్యత ఉంది. అందులోనూ ముఖ్యంగా ఈ 2 సభలు కూడా జనసేన ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళు ఆ పార్టీకి రాజీనామా చేసి అధికార వైసీపీలో చేరడంతో ఈ 2 సభల్లోనూ కూడా 2 సభల పట్ల కూడా అటు జనసేన ఇటు తెలుగుదేశం నుంచి కూడా చాలా ఉత్సుకత ఉంది. అది ఒకటి అంబాజీపేట అన్నవరం నియోజకవర్గం. అక్కడ ఆ నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జిగా ఉన్న పాముల రాజేశ్వర ఆవిడ నిన్న వైసీపీలో చేరారు. అలాగే 2వ సభ అమలాపురంలో జరుగుతుంది. ఆ సభకు ఆ నియోజకవర్గానికి సంబంధించిన చెట్టుపత్రి రాజాబాబు ఆయన కూడా అధికార వైసీపీలో చేరారు. ఇక్కడ జన సమీకరణకు సంబంధించిన సమస్యలు ఉండకపోవచ్చు, కానీ ఈ వీళ్ళు ఇద్దరు రాజీనామా చేయడంతో పరిస్థితి ఎలా ఉంటుంది అనేది. రెండోది ఏంటంటే తెలుగుదేశానికి జనసేనకి సంబంధించి 2 నియోజకవర్గాల్లోనూ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళిద్దరూ సరిగా కలిసి పనిచేసే అవకాశాలు కనిపించట్లేదు. ఇంతకు ముందు ఇప్పటివరకు కనిపించలేదు. ఎక్కడ సమావేశాలు పెట్టుకున్నారు కానీ వస్తున్నారు, కలుస్తున్నారు తప్ప ఎవరికి కూడా మనస్ఫూర్తిగా సహకరించిన సందర్భాలు అయితే లేవు. ఇప్పుడు ఇవాళ ఇద్దరు నాయకులు వస్తున్నారు కాబట్టి జనసేన స్టార్ క్యాంపెయినర్లను పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జాబితాలో సినీ నటులు, టీవీ నటులు, క్రికెటర్ ఉన్నారు. ఇటీవల జనసేన బడిలో చేరిన అంబటి రాయుడును స్టార్ క్యాంపెయినర్గా పవన్ కళ్యాణ్ ఎంపిక చేశారు. అంబటి రాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు, కొరియోగ్రాఫర్ జానీ, నటులు సాగర్, పృథ్వీ, హైపర్ ఆది, గెటప్ శ్రీను స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారంలో పాల్గొనున్నారు.
జనసేన స్టార్ కంపెనీలను పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జాబితాలో సినీ నటులు, టీవీ నటులు, క్రికెటర్ ఉన్నారు. ఇటీవల జనసేన పార్టీలో చేరిన అంబటి రాయుడును స్టార్ కంపెనీగా పవన్ కళ్యాణ్ ఎంపిక చేశారు. అంబటి రాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు, కొరియోగ్రాఫర్ జానీ, నటులు సాగర్, పృథ్వీ, హైపరాది, గెటప్ శ్రీను స్టార్ కంపెనీలుగా ప్రచారంలో పాల్గొన్నారు. మరోవైపు మచిలీపట్నం పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కమిటీని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. బండి రామకృష్ణ కార్యదర్శిగా, సభ్యులుగా అక్కల రామ్మోహన్ రావు, పంచకర్ల సందీప్, బోని పార్వతి, చిలకలపూడి పాపారావు, బాడిత శంకర్, అజయ్ వర్మ ఠాకూర్ కొనసాగుతారని వెల్లడించారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల హీట్ పెరుగుతోంది. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక స్థానాల్లో పాగా వేసేందుకు బీజేపీ అధిష్టానం ప్రయత్నాలు షురూ చేస్తోంది. తెలంగాణలో లోక్సభ ఎన్నికల హీట్ పెరుగుతోంది. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక స్థానాల్లో పాగా వేసేందుకు బీజేపీ అధిష్టానం ప్రయత్నాలు షురూ చేసింది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ ప్రచారంలోనూ దూకుడు పెంచేందుకు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో నేటి నుంచి వరుసగా పార్లమెంట్ స్థాయిలో బూత్ అధ్యక్షుల సమ్మేళనాలు నిర్వహించనున్నారు. నేటి నుంచి 5 రోజుల్లో అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో సమ్మేళనాలు పూర్తికి కమలనాథులు ప్లాన్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, సోని, తెలంగాణలో బీజేపీ అత్యధిక పార్లమెంటు స్థానాలను గెలిచే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానంగా ఇప్పటికే పార్లమెంటు స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి పార్లమెంటులో జిల్లా పార్లమెంటు కన్వీనర్లు, పదాధికారుల సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ రోజు నుండి 5 రోజుల పాటు అన్ని పార్లమెంటు పరిధులలో బీజేపీ కార్యకర్తల, అదే విధంగా బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా కొత్తగా అభ్యర్థులు ఎంపిక విషయం నుంచి ఇప్పటి వరకు ప్రచార కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది, భవిష్యత్తులో ఏ విధంగా జరగాలి, ప్రతి బూత్ లో అదనంగా 370 ఓట్లను పొందాలి బూత్ స్థాయి కన్వీనర్లు, అదే విధంగా బూత్ స్థాయి సభ్యులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ గెలవాలి అంటే కార్యకర్తలే ప్రధాన భూమిక పోషించాలన్నటువంటి విషయాన్ని ఈ సమావేశంలో చర్చించనున్నారు. జిల్లా స్థాయి నాయకులతో పాటు ముఖ్యంగా ఎన్నికల ఇన్ఛార్జి అభయ్ పటేల్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇప్పటికే పార్లమెంట్ స్థాయి సమావేశాలు, సమ్మేళనాలు నిర్వహించారు. ప్రతి నియోజకవర్గంలో ఇటు అసెంబ్లీ కన్వీనర్లు, పార్లమెంట్ కన్వీనర్ల ఆధ్వర్యంలో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. 17 పార్లమెంటు స్థానాల్లో ఈ 5 రోజుల పాటు ప్రతి నియోజకవర్గం పరిధిలో ఈ బూత్ స్థాయి కమిటీ సభ్యుల సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా గ్రామ, మండల స్థాయిలో ప్రచార కార్యక్రమం ఏ విధంగా నిర్వహించాలి, ఇప్పుడు వచ్చేటువంటి ఎన్నికల్లో ముఖ్యంగా జాతీయ స్థాయి నాయకులు పాల్గొనే కార్యక్రమంలో జన సమీకరణ ఏ విధంగా నిర్వహించాలి, అదే విధంగా ఎన్నికల పోలింగ్ మేనేజ్మెంట్ ఏ విధంగా జరపాలనేటువంటి విషయంలో ఈ సమావేశంలో చర్చిస్తారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ అంటే
కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఈ 100 రోజుల కార్యక్రమంలో ఎలాంటి హామీలు నెరవేర్చింది, ఈ విషయాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. అదే విధంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి కార్యక్రమాలను ఏ విధంగా ఎండగట్టాలి, ఈ విషయాలతో పాటు గత 10 సంవత్సరాల్లో మోడీ దేశంలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఈ తెలంగాణలో చేపట్టినటువంటి భారీ ప్రాజెక్టుల అంశాలను చర్చించడంతో పాటు కార్నర్ మీటింగ్ సమావేశాలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహించాలి. బూత్ స్థాయిలో జరిగేటువంటి ఈ సమావేశాల్లో అదే విధంగా టిఫిన్ బయటకు కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించాలి. ప్రతి ఇంటిని తట్టి ఓటర్ను బీజేపీకి ఓటు వేయాలని అభ్యర్థించాలన్నటువంటి ఈ కార్యాచరణను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి బూత్ స్థాయి సభ్యుల సమావేశం నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు. సోని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. SKV Morning Edition updates. For more updates, keep watching Swatandhara News.